గంటా శ్రీనివాసరావు ఒక ట్వీట్ చేశాడు. ఏమని? విశాఖపట్నం నుంచి నేరుగా విజయవాడకి ఫ్లైట్స్ లేవు. దానివల్ల విశాఖవాసులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని అంటున్నారు. అటువంటి విశాఖపట్నం నుంచి విజయవాడకి మార్నింగ్ టైంలో ఒక్క ఫ్లైట్ కూడా లేదు. గతంలో 2 ఫ్లైట్స్ ఉండేవట. మరి కారణాలు తెలియదు కానీ 2 కూడా క్యాన్సిల్ అయినాయి. ఆక్యుపెన్సీ లేదు అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఏమైనప్పటికీ విశాఖపట్నం నుంచి విజయవాడకి డైరెక్ట్గా ఫ్లైట్స్ లేకపోవడం అనేది చాలా విచిత్రమైన విషయం. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే 2 పెద్ద సిటీలు, విశాఖపట్నం, విజయవాడ. ఆ రెండింటి మధ్య కూడా కనెక్టివిటీ లేకపోతే ఏమనుకోవాలి? ఎస్పెషల్లీ మరి విజయవాడ దగ్గర అమరావతి ఉంది. అమరావతి అంటే సీట్ ఆఫ్ ద గవర్నమెంట్. చాలామందికి పనులు ఉంటాయి. విశాఖపట్నం నుంచి చాలామంది రావాలి. అటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నానికి విజయవాడకి మధ్య ఎయిర్ కనెక్టివిటీ లేకపోవడం ఏంటి? మార్నింగ్ టైంలో ఒక్క ఫ్లైట్ కూడా లేకపోవడం ఏంటి? ఆయన ఏమి ట్వీట్ చేశాడంటే, అమరావతి చేరాలంటే విశాఖపట్నం నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఇది చాలా బాధాకరం అని చెప్పి ఇచ్చాడు. దానికి ఎగ్జాంపుల్గా తన ఎక్స్పీరియన్స్ని వివరించాడు. ఏంటి? ఆయన ఉదయం 8 గంటలకి విశాఖ ఎయిర్పోర్ట్ వచ్చి అక్కడ ఫ్లైట్ ఎక్కాట. అది హైదరాబాద్ వెళ్ళిందట. హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడకి వెళ్ళే విమానాన్ని క్యాచ్ చేశారట. 1 గంటకి విజయవాడ చేరుకున్నాడు. అంటే మార్నింగ్ 8 గంటలకు బయలుదేరితే 1 గంట కంటే 5 గంటలు పట్టింది. మామూలుగా విశాఖపట్నం నుంచి విజయవాడకి ప్రాబబ్లీ 1.5 అవర్ పడుతుంది అంతే. దానికి 5 గంటలు పట్టింది. అదే రోజు చాలామంది సిఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా విశాఖపట్నం నుంచి బయలుదేరారట విజయవాడకి. కానీ వాళ్ళు కూడా ఈ విధంగా చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది అని చెప్పి రాశాడు. ఇందువల్ల ఈ పరిస్థితి వచ్చిందంటే, విశాఖ విజయవాడ మధ్య ఉదయం వేళలో నడిచే 2 విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో 2 విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అని చెప్పి ఎన్సీబీఎన్, రామ్ ఎంఎన్కే, నారా లోకేష్ వీళ్ళని ట్యాగ్ కూడా చేశాడు. ఇది చూడగానే చాలామంది ఆశ్చర్యపోయారు. విశాఖపట్నం నుంచి విజయవాడకి కనెక్టివిటీ లేకపోవడం ఏంటి మార్నింగ్ టైంలో? ఎందుకంటే మార్నింగ్ టైంలో చాలా అవసరం. పని మీద వచ్చేవాళ్ళు ఉదయాన్నే బయలుదేరి వస్తారు. దీని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం. ఏం జరిగిందో అని చెప్పి అనుకుంటుంటే ఈలోగా మరొక వార్త చూశాను. టీడీపీ అధిష్టానం అట గంటా శ్రీనివాసరావు ట్వీట్ మీద ఆగ్రహాన్ని వెలిబుచ్చిందట. ఎందుకంటే ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి, కానీ ఈ విధంగా ట్వీట్ చేయడం ఏంటి? కేంద్రంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అందరికీ తెలుసు. ఆయన మనవడే కాబట్టి ఆయనకి ఫోన్ చేయొచ్చు కదా. ఓకే, గంటా శ్రీనివాసరావు అయితే ఫోన్ చేస్తాడు అనుకోండి. అతను చాలాసార్లు ఎమ్మెల్యే, పలుకుబడి ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అతనికి తెలుసు. మరి మామూలు ప్రయాణికుల పరిస్థితి ఏమిటి? వాళ్ళకి పని లేదా విశాఖపట్నం నుంచి విజయవాడ రావడం? వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి? ఫ్లైట్ లేకపోతే మీరు నారా లోకేష్కి ఫోన్ చేయొచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయొచ్చు కదా, రామ్మోహన్ నాయుడు మనమంత్రే కదా కేంద్రంలో ఉంది సివిల్ ఏవియేషన్కి, ఆయనకి ఫోన్ చేయొచ్చు కదా అని అంటుందా టీడీపీ అధిష్టానం? ఏంటి దీనికి అర్థం ఏంటి? అక్కడ ఒక సమస్య ఉంది, అది పరిష్కరించదగిన సమస్య. దాని మీద అటెన్షన్ పే చేయకుండా ఇటువంటివి ఎందుకు లీక్ చేస్తారు? టీడీపీ అధిష్టానం ఆగ్రహం. ఇక్కడ గంటా శ్రీనివాసరావు మంచివాడా చెడ్డవాడా ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ చేశాడు, ఇవన్నీ కూడా అనవసరం. ఇట్స్ ఏ రియల్ ఇష్యూ, ఇట్స్ ఏ జెన్యూన్ ఇష్యూ. విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చేటువంటి అనేక మంది ప్రయాణికులకి, వ్యాపారవేత్తలకి, రాజకీయ నాయకులకి అందరికీ ఇబ్బంది ఫ్లైట్స్ లేకపోతే మార్నింగ్ టైంలో. దాని మీద అటెన్షన్ పే చేసి ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి ఆలోచించకుండా ట్వీట్ చేశాడు అని చెప్పి గంటా శ్రీనివాసరావు మీద టీడీపీ అధిష్టానం ఆగ్రహం ఏంటి? ఇట్లాంటివి ఓవర్ సెన్సిటివ్నెస్ మంచిది కాదు. దీనివల్ల టీడీపీకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా చాలా నష్టం. ఇట్లా ఓవర్ సెన్సిటివ్గా వ్యవహరిస్తే ఎవరు సమస్యల్ని ప్రస్తావించరు, మాట్లాడరు. మాట్లాడకపోవడం వల్ల సమస్యలు మాయమైపోవు. లేకపోతే గ్రౌండ్ లెవెల్లో యాక్చువల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం అటు పార్టీకి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ తెలియదు. దానివల్ల వాళ్ళే నష్టపోతారు.